హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే మనకి కనుక ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోతే మన బాడీలో కొన్ని సిమ్టమ్స్ అయితే ఉంటాయి. సో మనం టెస్ట్ చేసుకోకముందు తెలుసుకోవచ్చు ఓకే ఐఎమ్ ప్రెగ్నెంట్ అని. అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీళ్ళకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే మనకి కనుక ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోతే ఖచ్చితంగా మన బాడీలో కొన్ని చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి. కొన్ని సింటమ్స్ మనకి తెలియకుండానే బయటపడిపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఒక బేబీ మన గర్భాశయంలో 9 నెలల పాటు ప్రయాణం చేయాలి కాబట్టి సో బేబీకి తగ్గట్టు మన బాడీ అంతా చేంజ్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా హార్మోనల్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి బాడీలో చాలా మార్పులు అయితే వస్తూ ఉంటాయి. ఇది ఎప్పుడైతే మనకి అండం శుక్రకణం ఫలదీకరణం చెందుతుందో అప్పటి నుంచి మొదలుకొని మనం డెలివరీ అయ్యే వరకు కూడా మన బాడీలో చాలా రకాల చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో అదంతా కూడా కామన్. అయితే చాలామంది మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారు ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ చెప్పండి అక్క అనేసి. సో ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అంటే మనకి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోతుందో అప్పుడు కొన్ని సిమ్టమ్స్ అయితే తెలుసుకోగలుగుతామన్నమాట. అంటే మనం ఈ సిమ్టమ్స్ని బట్టి కూడా మనకి ప్రెగ్నెన్సీ అని తెలుసుకోవచ్చు, అంటే టెస్ట్ చేసుకోకముందే. సో నార్మల్గా మనకి కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోతే కొంచెం అలసటగా అనిపిస్తూ ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇందులో నేను చెప్పిన ప్రతి సిమ్టమ్స్ కూడా అందరికీ సేమ్గా ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చాలామంది అడుగుతూ ఉంటారు మరి మాకు ఇలా లేదు కదా అక్క, మాకు అలా లేదు కదా అక్క, సో మేము ప్రెగ్నెన్సీ కాదా అంటూ ఉంటారు. సో అందరికీ సేమ్గా ఉండవు, అందరి బాడీస్ సేమ్గా ఉండవు కదా, సో సిమ్టమ్స్ కూడా సేమ్గా ఉండవు. సో నేను ఆ సిమ్టమ్స్ ఏంటని ఇప్పుడు క్లియర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే కొంచెం అలసటగా ఉంటుంది, అలాగే కొంచెం నీరసంగా కొంచెం కళ్ళు తిరిగినట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొందరిలో వామిటింగ్ సెన్సేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నార్మల్గా కొంతమందికి 3 monthsలో కంప్లీట్ అయిపోతాయి, కొంతమంది 1 monthలోనే కంప్లీట్ అయిపోతాయి, కొంతమంది 6 months వరకు అయితే కంప్లీట్ అయిపోతాయి. నాకు దాదాపు 6 months వరకు కూడా వామిటింగ్స్ అయ్యాయి చాలా ఎక్కువగా. సో ఇలా ఉంటుందన్నమాట. సో కొంతమందికి స్మెల్స్ అయితే అస్సలు పడవన్నమాట, అంటే మనం అప్పటి వరకు ఇష్టపడిన స్మెల్స్ పడవు. కొంతమందికి ఫుడ్ ఎలర్జీ కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మనము అప్పటి వరకు చాలా ఇష్టంగా తిన్న ఫుడ్ కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల మనకు ఆ ఫుడ్ చూడంగానే వామిటింగ్ వచ్చినట్టుగా తిప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా హార్మోనల్ చేంజెస్. సో దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే వైట్ డిశ్చార్జ్. సో ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. వైట్ డిశ్చార్జ్ అంటే నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీ లేకున్నా కూడా వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఒకవేళ మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోతే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఇలా ఉంటుందంటే కొంచెం థిక్కిష్ కలర్లో, అంటే థిక్గా వైట్గా ఉంటుందన్నమాట. సో ఇది మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. అదే ఒకవేళ మనకి నార్మల్గా అయితే మామూలుగా కొంచెం లేతగా పల్చగా ఉంటుందన్నమాట. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళకి తిక్కుగా ఉంటుంది. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరికొంతమందికి కొంచెం కాలు లాగినట్టుగా పొత్తి కడుపులో గుంజినట్టుగా కూడా అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ప్రెగ్నెన్సీ సిమ్టమ్సే. సో దీంతోపాటు కొంతమందికి ఏంటంటే బ్రెస్ట్లో చేంజెస్ అన్నమాట. సో మనకి పీరియడ్స్ టైంలో కూడా బ్రెస్ట్లో చేంజెస్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ బ్రెస్ట్ చేంజెస్ అనేది కొంచెం నార్మల్గా కొంచెం నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి బేబీకి ఫ్యూచర్లో మిల్క్ అనేది కావాలి కాబట్టి అవి కొంచెం పెద్దగా అవ్వడం కానీ, ఆ చనుమొనలు పెద్దగా అవ్వడం కానీ, బ్లాక్గా మారడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి బ్రెస్ట్ మార్పులో చేంజెస్, మనం వీటిని చూసుకోవచ్చు. 2 వైపులా కూడా మనకి ఆ చేంజెస్ కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో దీంతోపాటు కొంతమందికి కాళ్ళ తిమ్మిళ్ళు, కాళ్ళు లాగినట్టుగా అనిపించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ సిమ్టమ్సే. కొంతమందికి తలనొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. సో తలనొప్పితో పాటు మరికొంతమందికి మలబద్ధక సమస్య, సో కాన్సెప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఏంటంటే మనకి ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల అట్లాంటి కాన్సెప్షన్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుందన్నమాట. సో మరికొంతమందికి యూరిన్ పాస్ చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది, అంటే యూరిన్ పదే వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల జరుగుతూ ఉంటుంది. సో దీంతోపాటు మరికొంతమందికి ఆకలి బాగా వేస్తుంది. సో కొంతమందికి అసలు ఆకలి వేయదన్నమాట. సో నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి సేమ్గా ఉండవు సింప్టమ్స్. కొంతమందికి అసలు ఏమీ ఉండవు, మంచిగా తినేస్తారు, మంచిగా నార్మల్గా ఉంటారన్నమాట. సో ఇక్కడ ఇంకొకటి కూడా ఈ బ్రెస్ట్లో కూడా చేంజెస్ కూడా నాకు కొంతమంది అడుగుతున్నారు, దీని గురించి వీడియో కూడా షేర్ చేస్తాను. ఏంటంటే అక్క బ్రెస్ట్ మాకు మార్పులు ఏం లేవు కదా, సో ఫ్లాట్గానే కనబడుతూ ఉన్నాయి, మీరు చెప్పినట్టుగా ఇట్లా పెద్దగా ఏం కనిపించట్లేదు కదా అంటున్నారు. సో అట్లా కనిపించకపోయినా మీరు ప్రెగ్నెన్సీ మీరు ఏం బాధపడదు, దీని గురించి మరొక వీడియోలో క్లియర్గా
ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నప్పటికీ కూడా మనకి పీరియడ్ అనేది ఎప్పుడు మిస్ అవుతుందో, ఆ పీరియడ్ మిస్ అయిన తర్వాత మనం ఎప్పుడైతే నార్మల్గా మనం ఇంట్లో కిట్స్ తీసుకొచ్చుకొని టెస్ట్ చేసుకుంటాం కదా, టెస్ట్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే మనకి 2 లైన్ల పాజిటివ్ వస్తుందో అప్పుడే మనము ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత వెంటనే మనం ఒకసారి 6 వారాలలో ఖచ్చితంగా మనం ఒకసారి డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వాలన్నమాట. ఖచ్చితంగా ఈ ఫస్ట్ స్కానింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది ఎట్లా వచ్చింది, బేబీ హార్ట్ రేట్ వచ్చిందా లేదా అనేది మనకి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకనే ఖచ్చితంగా పాజిటివ్ వచ్చిన తర్వాత 6వ వారంలో ఖచ్చితంగా మనము హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనేది. సో మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయొచ్చు, 100% నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.